నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరూ నమస్తే అండి. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ పొలాలు దున్నుకున్నారు, చాలా వర్షాలు బాగా పడ్డాయి అలా 6 months లో కాబట్టి దున్నుకున్నారు. ఇప్పుడు రోజు పొలం అంతా కరగడి చేసుకొని రొప్పుకొని అంతా జమ్మి చేసుకున్న తర్వాత కూలీల కోసం తిరుగుదాం అంటే రోజు చూడు ఇవాళ వస్తావు రేపు వస్తావు, ఇవాళ వస్తావు రేపు తాతంది అయిపోయింది అంటే మనం కరగడి చేసుకుని వాళ్ళ చుట్టూ ఒక 1 వారం రోజులు తిరుగుతున్నాం. 1 వారం రోజుల నుంచి కూలీలు దొరుకుతున్నారు, అందరూ తెలిసిన విషయం. బట్ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే ఎందుకు ఈ సమస్య వస్తుందంటే ఎక్కువ చాలా మంది పనిచేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు, నాటేసే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఈ ఎన్ని రోజులని ఎంతకాలం అని ఇబ్బంది పడడం, ఈ నాటేసడానికి కూలి వాళ్ళు దొరకక లేబర్ పడడం, లేబర్ మీద ఆధారపడి ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఏంటంటే ఈ సార్ వాళ్ళు కూడా లేబర్ మీద ఇబ్బంది పడే మొత్తం నాటేసే మిషన్ తీసుకొచ్చుకొని ఈ రోజు 15 ఎకరాలు 15 ఎకరాలు వేసి ప్రశాంతంగా వేసుకొని కప్పగా కూర్చుంటాడు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి. నాది కోట్ల స్వామి కర్కల్ డిస్ట్రిక్ట్. ఓకే సార్, ఎందుకు నాటేసే మిషన్ ఎందుకు కొనుక్కోవాలనుకున్నారు మీరు? మా కూలీలు ఇబ్బంది అయ్యే అసలు ఇంకా రాకుండా అయినాకనే మేము ఎట్లైనా మిషన్ తెచ్చుకోవాలి అని దాన్ని సర్టిఫికేషన్ చేసినాం. చేసి ర్యాలీ కంపెనీ వాళ్ళు ప్రచారానికి వచ్చిండ్రు మా విలేజ్ కి. వస్తే పాంప్లెట్ తీసుకున్నా, చూసి చక్కగా వరంగల్ పోయినాం. పోయి 10,000 ఇచ్చి బుక్ చేసుకొని వచ్చినాం. 2 years అవుతుంది, మంచిగా సక్సెస్ నడుస్తుంది. 15 ఎకరాలు నాటు పెట్టుకుంటే నేను మళ్ళీ తీసుకొచ్చి నా ఇంటికాడ 15 ఎకరాల కంపెనీ ఎంత కూలి వాళ్ళకి ఎంత ఖర్చు వచ్చేది సార్? ఇప్పుడు 60,000 వచ్చేది నాకు, 10,000 అయిపోతుంది. 15,000 అయిపోతుంది. 15,000 అంటే మొత్తం మీద అప్పుడు 60,000 అంటే ఇప్పుడు కనీసం 50,000 మిగులుతుంది. అప్పటికి ఓట్లు ఇప్పటికి ఓట్లు ఎంత ఎక్కువ కొంచెం ఎక్కువ వస్తుంది ఒకసారి, తెగుళ్ళ దాని గురించి ఒకసారి కొంచెం నాటు మనుషులు వేసిన దానికంటే నాటు దీనికి డిఫరెంట్ అనిపించింది? డిఫరెన్స్ ఏమనిపించలే, సేమ్ అంటే అలా దాంట్లో బాగా వస్తుంది లేండి, బలంగా వస్తుంది, దాంట్లో బలంగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే నాటేసే మిషన్ అనగానే దూరం వేస్తుంది అంటారు, కానీ ఈ దూరం వేసిన దానికంటే ఇటు సైడ్ దగ్గర వేస్తారు. చాలా మొక్కలు వేయడం వల్ల అనిపిస్తావు గజానికి ఎక్కువ మొక్కలు ఉన్నాయని గ్రహించినారు ఎప్పుడన్నా? చూసినాం, లెక్క కూడా పెట్టినాం. వరుసకు మేము 5-6 అవి నాటినాం. ఇంకోసారి మిషన్ ఎంత తీసుకుంటే అంత పెట్టి నాటినాం కూడా సేమ్ అంతే వచ్చింది, ఎక్కువనే వచ్చింది. చాలా మంది ఏంటంటే ఇంకోటి ఏంటంటే నారు వేయడానికి చాలా మంది మిషన్ అనగానే వామ్మో పెద్ద పరిశాను, నారు వేయడానికి పెద్ద భయం, ఇది వేయాలంటే కవర్ వేయాలంటే ఇదంటే వేయడానికి పెద్ద భయపడతాం. మీరు ఎంత వస్తారు 10 ఎకరాలు వేయడానికి? కవర్ మీదనే వస్తాం. ఎన్ని రోజులు ఎంతమంది 4-6 మంది అయితే రోజు 10 వస్తుండ్రు. అంటే మీరు అంటే 600-700 వస్తారు ఒక 10 మంది అయితే. 10 మంది అయితే మొత్తం 10 మంది తెలిసిందంటే మీకు ఒకటే రోజు అయిపోతుంది. 15 ఎకరాలు నార అయిపోతుంది. 10 మంది కూలతో మొత్తం నార. 15 ఎకరాలు వేయడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటారు మీరు? ఇది ఒక 5 రోజులు టైం తీసుకుంటాం. 5 రోజులు, రోజుకి 3 ఎకరాలు చొప్పున వేస్తాం. ఓకే. ఇవే మొత్తం టోటల్. మీరు చాలా మంది ఏంటంటే భయపడుతున్నారు కదా సక్సెస్ లేదా? చాలా మంది ఏంటంటే వీడియోలు 100 రకాలు. మీకు కొంతమంది దిగుబడి ఎంత దిగుబడి పొలాలు నడుస్తూ ఉంటుంది మీకు? మంచి మోకాల్లో దిగుబడి పొలంలో కూడా ఈజీగా నాటుకుంటే వెళ్ళిపోతారు. చాలా మంది అంటే మిషన్ అనగానే ఫెయిల్యూర్ అట కదా, సక్సెస్ అట, నారు వేయడానికి పని అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఈ కూలీల కోసం తిరిగే వాళ్ళు ఏం చెప్తున్నారు? నా ఎక్స్పీరియన్స్ లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో సక్సెస్ఫుల్ మిషన్. ఓకే. అంత దూరం ఉన్నది కదా సార్, ఇప్పుడు వరంగల్ నుంచి వస్తూ ఉంటాం కదా, షోరూమ్ దగ్గర ఉండదు కదా, సర్వీస్ గురించి చెప్పండి. సర్వీస్ కూడా మంచిగా ఇదో మరి ప్రతి మొన్న వానాకాలం వచ్చిపోయినారు, మళ్ళీ ఇప్పుడు నేను సీజన్ స్టార్ట్, మళ్ళీ ఫోన్ చేయగానే వచ్చి సర్వీసింగ్ చేస్తుంది ఈ రోజు. ఓకే. సర్వీస్ కూడా బాగుంది, మంచిగా ఉంది సర్వీస్ కూడా. ఓకే. ఇన్ని కంపెనీ మిషన్లు ఉన్నాయి కదా, వేరే కంపెనీ తీసుకోవడం, రాయల కంపెనీ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే అడ్వర్టైజ్ కి వచ్చింది, మా విలేజ్ కి వచ్చింది, చూసినాం, మాకు కావాలి మిషన్ అనుకొని పోయినాక సర్వీసింగ్ అయితే ఫస్ట్ అడిగినాం మేము. ఆడికి పోయినాక సర్వీసింగ్ కంపల్సరీ చేస్తాం సార్, మీకు చేయను అన్నట్టు లేదన్నారు. చేస్తున్నాం. వీడికి 2 సంవత్సరాలు చేస్తాను. అమ్మే ముందుకు ఎలా ఉందో అమ్మిన తర్వాత అలానే అంతే ఉంది. సేమ్ అప్పుడు ఎట్లా మాట్లాడింది ఇప్పుడు కూడా అట్లే సేమ్ అట్లే మాట్లాడి. అదే చూశారు కదా అండి. చాలా మంది ఏంటంటే నాటేసే మిషన్ అంటే ఏ అడ్వర్టైజింగ్ కోసం వాళ్ళ కోసం యూట్యూబ్ ఏం లేదు. ఆ సార్ వాళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది తీసుకొని కూడా ఏం లేదు. అతను ప్రజలు కూడా ఏం, ఎందుకంటే మా కోసం చెప్పాలని ఉన్నట్టే చెప్పమని చెప్తాను. నేను ప్రిపేర్ కూడా చేయలేదు సార్ వాళ్ళు. ఎందుకంటే ఉన్నట్టు ఏంటంటే చాలా మంది ఏంటంటే నాటేసే మిషన్ అనగానే ఫెయిల్యూర్ అంటారు. 100% ఫెయిల్యూర్ కాదు. దానికి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, కొంచెం జాగ్రత్త సిస్టమ్ మెయింటైన్ చేసుకోవాలి. జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే 100% సక్సెస్ అండి. ఎందుకంటే రాబోయే కాలానికి కూలి వాళ్ళు ఎవరు దొరకరండి, పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. మనకు ట్రాక్టర్కి ఎట్లా ఎడ్ల నుంచి ట్రాక్టర్లకు వచ్చాం, హార్వెస్టర్లకు నుంచి మన కోత నుంచి హార్వెస్టర్లకు వచ్చినాం, దీన్ని కూడా నాటేసే మిషన్ రావాల్సిందే. లేకపోతే ఫ్యూచర్లో మీకు మనుషుల ద్వారా నాటేస్తామనుకుంటే ఇవాళ బీహార్ వాళ్ళు వచ్చినా కూడా రేపు రోజుంత మన 1000 రూపాయలు 500 పెరుగుతూ ఉన్నది.
ఇంకో 2-3 ఏళ్ళు అయితే ఎవరు పని చేసే వాళ్ళు ఎవరు దొరకరు. మనం ఎట్లా అయితే మిషనరీ మొత్తం అలవాటు పడుతూనే మనకి గిట్టుబాటు అవుతుంది, లేకపోతే మాత్రం ఏం లేదండి. ఒకసారి రండి, ఒకసారి వచ్చి చూసి మీ సార్ వాళ్ళ దగ్గర చూసి నమ్మిన తర్వాతనే మిషన్ తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మంచిది సార్.